ఈ లీక్స్ మీడియాకి ఎవరు అందజేస్తున్నారో కూడా ఎవరికి తెలియని విషయం. ఓకే, కంటిన్యూ చేద్దాం అంశాన్ని. నెక్స్ట్ కాలర్ ముంబై నుంచి వెంకటేష్ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, నా మాట వినిపిస్తుందండి మీకు? వినిపిస్తుంది సార్. నమస్కారం సార్. నమస్తే అండి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు అభిమానులు అండి, తెలుగుదేశం పార్టీ అభిమానులు అండి మేము. చెప్పండి. అదే వన్ డే బ్యాక్ అండి వేణుస్వామి గారు అదే ఒక పెద్ద మూవీ కోసం నేను హోమం చేస్తున్నా అన్నారు కదండి. మొత్తానికి అసలు మంచి హోమం చేశాడా శుద్ర హోమం చేశాడండి? అది తెలియాలండి మాకు, కొంచెం దాని గురించి డిస్కషన్ చేయండి. ఓకే, ఆ విషయం పక్కన పెడదాం. ఎందుకంటే నేను మన స్ట్రైట్ క్వశ్చన్ అండ్ డిస్కషన్ వచ్చేసి, ఇప్పుడు జరిగిన ఈ ఇష్యూ చుట్టూతా ఇటు ప్రొడ్యూసర్స్ది అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ ఇష్యూ తర్వాత మీరు మొత్తం డిసప్పాయింట్మెంట్ గురించి మాట్లాడుకునే క్రమంలో? వెంకటేష్ గారు, నా మాట వినిపిస్తుందా అండి? యా. సో మీ అభిప్రాయం ఏంటి? నిన్న పోస్ట్ పోన్ అయింది కదా, అఫ్ కోర్స్, లేకపోతే క్యాన్సిల్ అయింది కదా లాస్ట్ మూమెంట్లో. అవును సార్. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మేము చాలా నిరాశ చెందుతున్నాం సార్. దీనికి మొత్తం బాధ్యత మొత్తం ప్రొడ్యూసరే. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకటేష్ ఫర్ ద కాలింగ్ అండి. నాగేంద్ర కుమార్ గారు, ప్లీజ్ కంటిన్యూ సార్. ప్లీజ్. సో అదే బాలకృష్ణ లేకపోతే ఓకే వాట్ ఇట్ మేబీ ప్రస్తుతం అగ్ర హీరోల గురించి మాట్లాడాలి అంటే, అగ్ర హీరోలు ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ని నమ్మి ఫిల్మ్స్ తీస్తారు. ఇప్పుడు ఏంటంటే ఎన్ఆర్ఐస్ని నమ్మి తీస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పెట్టగలుగుతున్నారు, అందుకే వాళ్ళ వైపు వెళుతున్నారు తప్ప ఉన్న వాళ్ళని అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఉన్న వాళ్ళని బిలీవ్ చేయట్లేదు అనేది ఇంకో చర్చ ఉంది. నిజంగా అగ్ర హీరో అంతా ఎన్ఆర్ఐ వైపే మొగ్గు చూపు. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. అది కాదు. ఇప్పుడు 14 రీల్స్ నిర్మాతలు ఏనాటి నుంచో ఇక్కడ ఉండి సినిమాలు తీస్తున్న వాళ్ళే వాళ్ళు. ఒక మాట. అండ్ ఎన్ఆర్ఐస్ గురించి మీరు మాట్లాడితే, మీరు అల్లు అర్జున్ గారు కానీ, లేకపోతే చిరంజీవి గారు కానీ, తర్వాత రామ్ చరణ్ గారు కానీ, వీళ్ళందరూ మైత్రి మూవీ మేకర్స్కి చేసిన వాళ్ళే. అవును ఏమండి, మైత్రి మూవీ మేకర్స్ మరి ఎక్కడ డిఫాల్ట్ చేశారు? వాళ్ళ సినిమాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. ఎన్ని 100 కోట్లైనా కూడా దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. డెలెక్టబుల్గా ప్రాజెక్ట్ని డెలివర్ చేయగలుగుతున్నారు. వాళ్ళ కెపాసిటీ అన్నది వాళ్ళ తాలూకా నిర్మాణంలోనే కాదు, డబ్బులు ఖర్చు పెట్టి తీయడంలో కాదు, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రిలీజ్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద కంప్లీషన్, బిఫోర్ ద రిలీజ్ వాళ్ళు దాన్ని ఎట్లా కరెక్ట్గా ప్యాకేజ్ చేసి సేల్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్స్ని వాటిలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి వాళ్ళు ఎదురుగుండా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కదా. మైత్రి మూవీ మేకర్స్ కానీ, లేకపోతే మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, టీజీ విశ్వప్రసాద్ గారు కానీ వాళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు మన ఇంటిలో మనకి జరుగుతున్న లోపం ఎక్కడున్నది, ఎంత డబ్బు ఉన్నది, ఎంత డబ్బు మనం బయట అప్పులు కట్టాల్సింది ఉన్నది అన్నది మన ఇంటిలో లెక్కాచారం అంటారు రాయలసీమలో. ఆ లెక్కాచారం అన్నది మనకి ఇంట్లో తెలుస్తుంది కదా. అది తెలియకుండా మట్టు పెట్టడమో, మాయ చేయడమో, లేకపోతే దాన్ని ఒక మూలని ఉంచి దాన్ని షోని ముందుకి నడిపిద్దామని అనుకోవడం అన్నంత మాత్రం దానంత సూసైడల్ మరొకటి లేదు. ఇప్పుడు అదే జరిగింది. ఇవన్నీ వదిలేసి నేను పదే దాని గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళందరికీ కూడా ఏమైనా అనగానే చిరంజీవి గారి మీద వచ్చి పడిపోవడం. ఆయన ఎప్పుడు ఎవరి విషయంలోని ఎవరికి ఆపదొచ్చినా ఇండస్ట్రీలో పెద్ద విపత్తుల్లోని కొంతమంది చిక్కుకుంటే ఆయన వెనకాతలు నిలబడి చక్రం తిప్పి వాళ్ళ ఆపదల నుంచి బయటకు తీసుకొచ్చి ఇంటికి సురక్షితంగా పంపించిన ఒక గొప్ప మానవతావాది చిరంజీవి గారు. ఇలాంటి చిన్న చీప్ ఇష్యూల్లోకి సినిమా రిలీజ్ని ఆపేద్దాము, ఆ సినిమా అంటే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు అంటే ఈ సినిమా నైజాంలో చాలా పెద్ద హిట్ అయిపోతే తన రికార్డులన్నీ కూడా మాయమైపోతాయి, గల్లంత అయిపోతాయి అని చెప్పి భయపడి చిరంజీవి గారేమో ఎలా వెనకాతలు కుట్రలు చేశారని చెప్పి అలాంటి మెసేజ్ అంటే ఎవరు ఒకవేళ అజ్ఞానంతోనో లేక సరి అయిన పరిజ్ఞానం లేకుండానో మాట్లాడినప్పటికీ కూడా అభిమానుల్లో కొంతమంది ఎవరి అభిమానులు ఏ హీరో అభిమానులైనా కూడా ఒక 1, 2, 3 క్యాడర్స్ ఉంటారు. ఫ్రంట్ లైన్లో నిలబడి హ్యాండిల్ చేసేవాళ్ళు, తర్వాత వాళ్ళు లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్లో ఉన్న వాళ్ళు, ఫ్రంట్ లేయర్స్లో ఉన్న వాళ్ళు సరిగ్గా చెప్పుకోవాలి అందరికీ కూర్చోబెట్టి, లేకపోతే పోయేది వాళ్ళ హీరో గౌరవమే. వాళ్ళ హీరో తాలూకా మర్యాద, పరువు, ఆ సంస్కారం అవన్నీ కూడా తేలిపోతాయి కదా. ఎప్పుడైనా చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు ఎప్పుడైనా ఏ హీరోనైనా ఒక మాట అన్నారండి? వాళ్ళనంటే బాధపడి తిరిగి అనడం వేరే ఒక మాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్కసారి దాన్ని ఏమంటారు ప్రైమా ఫేసి వాళ్ళే స్టార్ట్ చేసి వాళ్ళే మాట్లాడేసి వాళ్ళ హీరోకి తలవంపులు వచ్చేటట్టుగా మెగాస్టార్ చిరంజీవి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేకపోతే రామ్ చరణ్ గారికి కానీ వాళ్ళ క్యాంపులో, మెగా క్యాంపులో మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మన ఇప్పుడే ఎదుగుతున్న సాయిధర్మ తేజ్ వరకు కానీ, లేకపోతే వరుణ్ తేజ్ వరకు కానీ ఆ మెగా క్యాంపులో ఎప్పుడూ ఏ అభిమాని కూడా ఇంకొక హీరో గురించి
ఎప్పుడు కూడా అన్మెరిటెడ్గా మాట్లాడిన సందర్భమే లేదు. వాళ్ళు ఎవరు ఊసు ఎత్తరు. చిరంజీవి గారి తలకు స్కూల్ అది. వాళ్ళు కష్టపడడం, వాళ్ళ ప్రయాస, వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ కృషిలో